ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, హ్యామరు, హ్యాంగింగ్ మ్యాను ఈ రెండింటికి మధ్య తేడా ఏంటని చెప్తాను చూడండి. ఇవి చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి కానీ వేరు వేరు అనమాట. ఈ హ్యామర్ అనేది బులిష్ ప్యాటర్ను, ఈ హ్యాంగింగ్ మ్యాన్ అనేది బెరిష్ ప్యాటర్న్ అనమాట. చూపిస్తాను చూడండి. చూడండి, ఈ చార్ట్కి బాటంలో వచ్చిందనుకోండి, డౌన్ ట్రెండ్లో కిందన వచ్చిందనుకోండి, ఇది హ్యామర్ అవుతుంది. ఇదే ప్యాటర్ను పైన వచ్చిందనుకోండి, చూపిస్తాను చూడండి. బాటంలో వస్తే హ్యామర్ చూసుకోండి. సేమ్ ఇదే క్యాండిల్ ప్యాటర్ను, క్యాండిల్ స్టిక్ ప్యాటర్ను. చూడండి, ఇలాగ అప్ ట్రెండ్లో పైన వచ్చిందనుకోండి, చార్ట్కి పైన వచ్చిందనుకోండి, ఇది హ్యాంగింగ్ మ్యాన్ అవుతుంది అనమాట. ఇది బేరిష్ ప్యాటర్ను. కానీ రెండు క్యాండిల్స్ ఒకటే. ఈ పైన వస్తే హ్యాంగింగ్ మ్యాన్ అవుతుంది, కిందన వస్తే హ్యామర్ అవుతుంది. కిందన వస్తే బుల్లిష్ ప్యాటర్ను, పైన వస్తే హ్యాంగింగ్ మ్యాన్ బేరిష్ ప్యాటర్న్ అనమాట. కానీ రెండు ఒకటే, షేపు అంతా ఒకటే, చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి, ప్లేస్ని బట్టి మారుతుంటాయి అనమాట. ఈ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్ను, ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఎలా యూజ్ చేయాలనేది 2 వీడియోస్ చేశాను ఇంతకుముందు. ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను వచ్చేటప్పుడు ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది. ఆ వీడియోస్ మీరు ఒకవేళ చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఉంచుతాను, చూడండి. ఇది మళ్ళీ ఎందుకు చేశానంటే, ఎందుకంటే అది ఏంటంటే ఆ వీడియోలు చెప్పిన తర్వాత మర్చిపోతారు మళ్ళీ. ఇలా సపరేట్గా కాకుండా రెండు ఒకేసారి పక్కన పెట్టి చూపించామనుకోండి, ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా రెండు ఒకేసారి పక్కన పెట్టి చూపించామనుకోండి, ఇంకా మనకి బాగా గుర్తుంటుందని చెప్పేసి అందరికీ గుర్తుంటుంది అనేసి ఇలా పెట్టాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.